నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం, రైతు భరోసాకు సంబంధించి, రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్ని ఇష్యూస్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక మోతీలాల్ గాంధీ ఆసుపత్రిలో నిరాహార దీక్ష చేస్తున్నటువంటి మోతీలాల్ వద్దకి ఎమ్మెల్సీ, ఎన్ఎస్సీఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ వెళ్ళడం, ఆ వెంటనే కొద్దిపాటి అక్కడ రచ్చ జరిగినటువంటి సందర్భం. బల్మూరు వెంకట్ అప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం నిరుద్యోగుల వైపునే ఉంటుందనేసి ఆ మాటనైతే చెప్తూ వస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడింది. చివరికి మోతీలాల్ అయితే నిరాహార దీక్షను అయితే విరమించడం జరిగింది. అసలు ఏంటి నిరుద్యోగుల విషయంలో, జాబ్ క్యాలెండర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు వెళ్ళదలుచుకుంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఉన్నారు. నమస్తేనే. నమస్తే. ఏంటి అసలు గాంధీ ఆసుపత్రికి మీరు పోవడం అనేదే ఒక సాహసంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికార పార్టీ నుంచి ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేకపోతే వారి యొక్క డిమాండ్స్ కోసమో పనిచేస్తున్నటువంటి, నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళడం నాకు తెలిసి 10 ఏళ్ల తర్వాత జరిగినటువంటి మొదటిది అనుకోవచ్చు. ఆ సాహసం మీరే చేయడం జరిగింది. అసలు మోతీలాల్ ఎలాంటి డిమాండ్స్ మీ ముందర పెట్టడం జరిగింది, మీరే విషయాలను అతని వద్ద ప్రస్తావించడం జరిగింది? సిన్న మీరు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక విద్యార్థి దశకెళ్ళి ఈరోజు జర్నలిస్టులు మీరు పనిచేస్తున్నారు. 100% ఈ ప్రజాప్రభుత్వంలో చిత్తశుద్ధితోటి చాలా స్పష్టంగా అధికారంలోకి రాకముందు కూడా వచ్చినాక కూడా అనేక సందర్భాల్లో ఈవెన్ కౌన్సిల్లో కూడా చెప్పిన ఎక్కడన్నా సమస్య ఉంటే మేము ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రజాప్రభుత్వంలో సమస్య ఎక్కడుందో ఆ సమస్య దగ్గరికి వెళ్తాము, ఆ సమస్యని తెలుసుకుంటాము, ఆ సమస్యని పరిష్కరిస్తాము. పరిష్కరించని పక్షాన దేని వలన పరిష్కరించలేకపోతున్నామనే స్పష్టత కూడా మేము ఇస్తామని చెప్పి అనేక సందర్భాల్లో మీ తొలి వెలుగు ముఖంగా కూడా మేము ప్రజలకు తెలిసే విధంగా చెప్పినాను. సో చెప్పిన విధంగా మోతీలాల్ నాయక్ దీక్ష చేస్తున్నప్పుడు ఏదైతే సంబంధించి నిరుద్యోగుల యువకులు అందరితోటి మాట్లాడి వారితోటి స్పష్టత తీసుకొని నేను వస్తున్నానని చెప్పి ట్విట్టర్ వేదికగా, అవును, నేను ఎవరికి సాటుగా తెలియకుండా నేను గాంధీ హాస్పిటల్కి రాలేదు, నేను గాంధీ ఆసుపత్రికి వస్తున్నా అని చెప్పి మీడియా వాళ్ళకి తెలియజేస్తూ ట్విట్టర్ వేదికగా గాంధీ హాస్పిటల్కి నేను చేరుకుంటున్నా, పలానా 9-15 నిమిషాల వరకు నేను గాంధీ హాస్పిటల్కి వస్తానని చెప్పి తన వర్షం కారణంగా కొద్దిగా ఆలస్యమైంది వస్తానని చెప్పి నేను గాంధీ హాస్పిటల్కి వచ్చినాక నేనే వెంటకెళ్ళి పోలేదన్నా. నేను ఏదైతే ముందుకెళ్ళి విద్యార్థుల మధ్యలోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి మోతీలాల్ నాయక్తో నేను మాట్లాడడం జరిగింది. మాట్లాడి వారికి స్పష్టత కూడా ఇచ్చినాను. ఏవైతే సమస్యలు ఉన్నాయో, ఉదాహరణకి ఇప్పుడు డిఎస్సి పోస్ట్ పోను, గ్రూప్ 2 పోస్ట్ పోను 2 విషయాలు ఆయన ప్రస్తావించడం జరిగింది. డిఎస్సి పోస్ట్ పోన్, గ్రూప్ 2 పోస్ట్ పోన్, ఇప్పుడు 2 ఎగ్జామ్స్ ఒకటేసారి వస్తున్నాయి కాబట్టి పోస్ట్ పోన్ చేయమంటారు. మళ్ళీ ఇప్పుడు రెండింటిని మళ్ళీ 2 నెలలు పోస్ట్ పోన్ చేయమంటారు. మళ్ళీ ఆ తర్వాత 2 నెలల తర్వాత కూడా ఇదే సమస్య ఉత్పన్నమవుతుంది. సో వాస్తవానికి ఇవన్నీ సమస్యలకి కారణం ఏందో మోతీలాల్ తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారితో చర్చిస్తాము. విద్యార్థులందరూ ఏకాభిప్రాయంతో, ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఏమో ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమని, మరి కొంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయొద్దని. సో ఏకాభిప్రాయానికి వచ్చి మనం ఒక నివేదిక తీసుకొని వెళ్ళి ముఖ్యమంత్రి గారికి సమర్పించి 100% ఈ ప్రజాప్రభుత్వంలో విద్యార్థులు యువకులందరూ ఏకాభిప్రాయంతో ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ముఖ్యమంత్రి గారు ఆమోదం తెలుపుతారు. సంపూర్ణ నమ్మకం, విశ్వాసం నాకుంది. రేపు పొద్దునే మన ముఖ్యమంత్రి గారు ఒక 15 మెంబర్స్ డెలిగేషన్ తోటి వెళ్ళి కలుద్దామని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పినాక పాపం మోతీలాల్ నాయక్ పాపం చేద్దాము, వాస్తవానికి విద్యార్థుల యువకుల కోసం ఇష్యూస్ లేవనెత్తున్నాయి, అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. కానీ కొంతమంది వ్యక్తులు, ఇప్పుడు బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇవన్నీ సమస్యలకి కారకులు ఎవరో, ఇవన్నీ సమస్యలకి సృష్టికర్తలు ఎవరో, గత 10 సంవత్సరాలుగా పోడా సునీల్ నాయక్ కానీ, ప్రవళిక కానీ, ఏదైతే మన ఉస్మానియా యూనివర్సిటీలో అనేక మంది మా యువకులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు కనీసం స్పందించని వ్యక్తులు, కనీసం నోరు తెరవని వ్యక్తులు, వాళ్ళ 10 సంవత్సరాల పరిపాలనలో ఒక్క గ్రూప్ 1 పరీక్ష నిర్వహించని వ్యక్తులు, ఏదైతే ఈరోజు డిఎస్సి 25,000 పోస్టులు ఏర్పాటు చేయాలని మాట్లాడే వ్యక్తులు 5,000 పోస్టులు వేసి సక్రమంగా ఎగ్జామ్ పెట్టలేని వ్యక్తులు, ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష, ఆఖరికి 10th ఇంటర్మీడియట్ అన్ని పరీక్షల పేపర్లు లీకేజ్లు చేసుకొని ఆ కల్వకుంట్లో పొట్ట నింపుకున్న వ్యక్తులు, అదేవిధంగా బీజేపీ పార్టీ ఏదైతే నీటి పైన వారి వైఖరిని మార్చుకోకుండా వారో రోజు తెలంగాణలో ఏ స్టాండ్ అయితే రద్దు చేయాలన్నారో ఈరోజు ఢిల్లీలో దానికి విరుద్ధంగా చేయనీకి ఇక్కడున్న కొంతమంది జెన్యూన్ స్టూడెంట్స్ ని ప్రొవోకేట్ చేసి ఇష్యూని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తే కూడా చాలా స్పష్టంగా చెప్పిన మీరు సమస్యని ప్రభుత్వం దృష్టికి లేవనెత్తారు. 100% ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే ఒక హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. దానికే ధర్నా చౌక్ లో అవకాశం కల్పించడం జరిగింది. నేరుగా ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గరకు వెళ్ళినా కూడా అక్కడ కూడా కూర్చొని మీ యొక్క బాధ ఆవేదన చెప్పుకునే ఒక పరిస్థితి ఈ ప్రజాప్రభుత్వంలో ఉంది. ఇప్పుడు వాస్తవాలని చెప్పుకోవాలి. ఇంకొకటి, ప్రభుత్వం ఏర్పడ్డాక ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి వల్ల కాదా ఈ రిలింక్విష్మెంట్ ఆప్షన్ తీసేసి ఈ రోజు ఈ సమస్య ఉత్పన్నమైంది. ఇదే జియో 46 ని మేము ఆ రోజు ఏదైతే ఫైనల్ లిస్ట్ పెట్టకపోతే ఇప్పటివరకు ఆ సమస్య పరిష్కారం కాకపోతుండేనా, ఎలక్షన్ కోడ్ రాక 3 రోజుల ముందు ఫైనల్ లిస్ట్ ఎందుకు పెట్టిండ్రు, దేని వల్ల పెట్టాల్సి వచ్చింది, అసలు రిలింక్విష్మెంట్ ఆప్షన్ ఎందుకు తీసుకొని వచ్చారు 2018లో? ముందుగా దీనికి కేటీఆర్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
రెండోది, మీరు ఈరోజు 25,000 డిఎస్సి పోస్టులని మీరు అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 11,000 ఖాళీలు ఉన్నాయి అని వీళ్ళే చెప్పారు. మరి మీరు 11,000కి ఎందుకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేకపోయినారు? ఈ రోజు మేము 5,000కి ఎందుకు ఇచ్చి ఈ రోజు మేము 11,000కి ఇస్తే దాన్ని కూడా ఎందుకు అడ్డుపడుతున్నారు దానిపైన రెండో స్పష్టత కేసీఆర్ గారు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మూడోది, ఎన్నడూ లేని విధంగా కానిస్టేబుల్ ఎస్ఐ రిక్రూట్మెంట్ బోర్డులో ఒక్కసారి కేసు ఉంటే కమిటీ చేసి మళ్ళీ ఎంక్వైరీ చేసి ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితే లేదు గత 10 సంవత్సరాలుగా కానీ దీనికంటే ముందు ఎక్కడన్నా కానీ. ఒక కమిటీని ఏర్పాటు చేసి 155 మందికి సపరేట్గా వాళ్ళ కేసులున్నా మళ్ళీ పరిగణలోకి తీసుకొని ఒక కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళకు ఉద్యోగాలతో పాటు మిగతా వాళ్ళపైన ఏమేమి కేసులు ఉన్నాయి కూడా దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది వాస్తవమా కాదా? దానితో పాటు ఆ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నప్పుడు రిక్రూట్మెంట్ చేయాలంటే ఇంటర్మీడియట్ డిగ్రీ పర్సెంటేజ్ 65 లేని నేను అసలు నా బోర్డులోనే తీసుకోను అని చెప్పి ఆ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడి ఎంతో మంది డిఎస్సి అభ్యర్థులని టెట్ క్వాలిఫై అయిన వాళ్ళని మోసం చేసే ప్రయత్నం చేసిన మాటలు వాస్తవమా కాదా? దాన్ని పక్కన పెట్టి ఎన్సిటి గైడ్ లైన్స్ ప్రకారము ఎస్సీ ఎస్టీ బీసీకి ఇంటర్మీడియట్ డిగ్రీ పర్సెంటేజ్ ఏదైతే 45 ఉన్నదాన్ని 40కి కుదించినాము, ఓసీకి 50 ఉన్నదాన్ని 45కి కుదించిన మాట వాస్తవమా కాదా? ఆ రోజు బట్టి విక్రమార్క గారు కూడా అసెంబ్లీలో జియో నెంబర్ 55 గ్రూప్ 1 నోటిఫికేషన్ లో జియో నెంబర్ 55 ఉండే, దాని వలన మెరిట్ స్టూడెంట్స్ కి అన్యాయం జరుగుతుంది, ఆల్రెడీ నోటిఫికేషన్ లో జియో మెన్షన్ చేశారు కాబట్టి 1:100 పిలవాలి, అట్లనే విద్యార్థులకి న్యాయం చేకూరుస్తుంది అని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు ఈ ప్రస్తావన లేవనెత్తారు. కాకపోతే గ్రూప్ 1 నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యి మరొకసారి గ్రూప్ 1 కండక్ట్ చేసే ముందే ఈ విషయాన్ని బట్టి విక్రమార్క గారి దృష్టికి తీసుకొని వెళ్తే, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్తే వారు టీజీపీఎస్సీ చైర్మన్ గారితో మాట్లాడి ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్ సమయంలోనే జియో నెంబర్ 55ని రద్దు చేసిన మాట వాస్తవమా కాదా? ఇంత స్పష్టతతోటి ప్రతి విషయంలో ఇంత క్లారిటీతో ఉంటూ దానితో పాటు విద్యా వ్యవస్థ ప్రారంభం అవుతుంది. సుమారు 24 లక్షల మంది విద్యార్థులు గ్రామీణ బడుగు బలహీన వర్గాలు పాఠశాలల్లో చదువుకుంటారు. మనం ఫిబ్రవరిలో విద్యా వాలంటీర్ల సమయం అయిపోయింది, మనం పొడిగించలేదు. ఎందుకంటే టీచర్స్ని రిక్రూట్మెంట్ చేసి వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి ఏదైతే విద్యా వ్యవస్థని బలపరచాలి, విద్యా వ్యవస్థని పెంచాలి, మంచిగా చేయాలి, బాగు చేయాలని ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఉండే మా మేనిఫెస్టోలో కూడా అంశం ఉంది. దానికే యుద్ధ ప్రాతిపదికన ఇమీడియట్ గా డిఎస్సిని కండక్ట్ చేసి 11,000తో డిఎస్సి కండక్ట్ చేసి ఇమీడియట్ గా 1 month లేట్ అని ఇమీడియట్ గా టీచర్స్ ని రిక్రూట్ చేయాలని చెప్పి ఇమీడియట్ గా ప్రాసెస్ ని చేసి ఈ క్రమంలో ఏదైతే అప్పుడు ఎగ్జామ్ పేపర్ టఫ్ వచ్చింది, కొత్త వాళ్ళ రిజల్ట్స్ బయటికి రాకముందే, అంటే కొత్తగా ఏదైతే ఈ అకాడమిక్ ఇయర్ పాస్ కాకముందే పాత వాళ్ళకి మరొకసారి టెట్ నిర్వహించాలంటే ఆ రోజు కూడా ఒక వ్యక్తి ఇదే రకంగా నిరాహార దీక్ష చేస్తే నేనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి హాస్పిటల్ వేరే ఉస్మానియా హాస్పిటల్ పోయి లేదు తప్పకుండా చేస్తామని చెప్పి ఆ రోజు మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే వారు కూడా సానుకూలంగా స్పందించి మరొకసారి టెట్ నిర్వహించిన మాట వాస్తవమా కాదా? ఆ టెట్ నిర్వహించినాక క్వాలిఫై అయిన పిల్లలకి ఏదైతే ఎగ్జామినేషన్ ఫీజు తీసుకోమని చెప్పిన విధంగా కొత్తగా టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి డిఎస్సీలో ఎగ్జామినేషన్ ఫీజు తీసుకోకుండా అప్లికేషన్స్ తీసుకున్నామా లేదా? ఇవన్నీ కూడా చేసిన పనులు. 6 నెలల్లో మీ ప్రభుత్వం ఏమి చేసిందని మాట్లాడితే వాస్తవానికి ఈ విషయాలన్నీ ప్రభుత్వం చేసిందా లేదా అనే స్పష్టత ప్రతి ఒక్క యువకులకు ఉంది. దీనివల్ల లబ్ధి చేకూర్చుకున్న వాళ్ళకి, దానితో పాటు కోర్టు కేసు చిక్కుముడిలో ఉన్న ప్రతి ఉద్యోగం టీజీపీఎస్సీకి వివరించి వారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మనం కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చి చాలా స్పష్టంగా ఏడబ్ల్యూ కానీ ఇవన్నీ ఏవైతే రిజల్ట్స్ ని రిలీజ్ చేసుకుంటూ దాంట్లో హారిజాంటల్ వర్టికల్ ఇష్యూ రిజాల్వ్ చేస్తూ ఉద్యోగ పత్రాలు అందజేస్తూ ఇవన్నీ కూడా సంపూర్ణ స్పష్టత నమ్మకం ఈ రోజు యువకులకి 100% ట్రాన్స్పరెన్సీ తోటి ఇచ్చినామా లేదా? గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహణలో ఎగ్జామ్ జరుగుతుందా జరగదా, అవకతవకలు జరుగుతాయనే ఒక అనేక గందరగోళ క్వశ్చన్ మార్క్స్ ఉన్న టైంలో గ్రూప్ 1ని టీజీపీఎస్సీ చాలా స్పష్టంగా బయోమెట్రిక్ కూర్చున్న కాడికి తీసుకొని వచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే ఈ రకంగా కండక్ట్ చేయాలని చెప్పుకునే విధంగా గ్రూప్ 1 పరీక్ష నిర్వహణ జరిగినది వాస్తవమా కాదా? అదేవిధంగా 10th కానీ ఇంటర్మీడియట్ కానీ ఏ ఒక్క పరీక్షలు కానీ ఎక్కడ చిన్న అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకొని ఎగ్జామ్స్ నిర్వహించిన మాట వాస్తవమా కాదా? ఎక్కడ ఫుడ్ పాయిజన్ ఇష్యూ ఒకటి జరిగిన భువనగిరి కానీ ఎక్కడ జరిగిన సంబంధించిన వ్యక్తుల పైన చిన్న పొరపాట్లు జరిగిన ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేసిన మాటలు వాస్తవమా కాదా? మా సంబంధించిన శాసనసభ్యులు ఇవన్నిటిని నిరుద్యోగులు గమనిస్తున్నారా గమనిస్తలేరా పక్కన పెడితే, మాకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారనేటువంటి ఒక ప్రశ్న చాలా వరకు ఉత్పన్నమైతా ఉంది. ధర్నా చౌక్ వద్ద నిరుద్యోగులు ధర్నా చేస్తూ ఉంటే తొలి వెలుగు వెళ్ళినటువంటి సందర్భంలో కూడా వారి నుంచి వస్తున్నటువంటి ప్రశ్న జాబ్ క్యాలెండర్ అనేటువంటి అంశం ఎక్కువ వినబడతా ఉంది. అలాగే పోస్టులను పెంచి ఇస్తే బాగుంటుంది, మేము ఇంకొక 10 మంది మేము అవకాశం ఉంటుంది మాకు ఉద్యోగం రావడానికి అనేటువంటి మాట కూడా వారి నుంచి వస్తున్నటువంటి సందర్భం. జాబ్ క్యాలెండర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏమైనా ఆలోచనలు చేస్తూ ఉందా? ఇప్పుడు 100%
చిన్న ఏదైతే మాట్లాడుతున్నారో మీ తొలి వెలుగు ముఖంగానే నేను చెప్తున్నాను, 100% రాబోయే 1 వీక్ 10 డేస్ లోపల, ఓకే 1 వీక్ 10 డేస్ లోపల జాబ్ క్యాలెండర్ ని ప్రకటించి కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఏ విధంగా ఉన్నది అనేది మేము 100% ప్రూవ్ చేస్తాం. ఇవాళ 2వ తారీఖు అంటే మీరు జూలై 15-20 రోజులు 15th లోపల 15th లోపల అనేది ఫిక్స్ అయిపోయారు ఇంకా. 15th లోపల 100% అంటే యువకులకి భరోసా ఈ కల్పించడం. ఇంటర్వ్యూ వేదికగా 100% బలమూరు వెంకట ఎమ్మెల్సీ చెప్తున్నటువంటి మాట 100% జాబ్ క్యాలెండర్ ని ప్రకటించి మా చిత్తశుద్ధిని మేము చాటుకుంటాం. కాకపోతే వీటన్నిటిని రాజకీయ లబ్ధి కోసము ఏ వ్యక్తులైతే ఇవన్నీ సమస్యలకు కారకులో, ఏ వ్యక్తులైతే ఈ సమస్యలన్నీ సృష్టించారో, ఆఖరికి ప్రబలిక అని చెప్పి ఒక చెల్లె ఆత్మహత్య చేసుకుంటే దాని గురించి కూడా తప్పుగా మాట్లాడిన వ్యక్తులు, ఏ మంత్రివర్గంలో నిరుద్యోగులని అమలు పని చేసుకొని బతుకు అని చెప్పి మాట్లాడిన నిరంజన్ రెడ్డి సొంటి వ్యక్తులు ఉన్న ఇసొంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ రోజు ఈ అంశాలను లేవనెత్తితే సరే ఒక ఎమ్మెల్సీగా కాదు, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగా కాదు, బాధ అనిపిస్తుంది. ఎందుకనంటే ఈరోజు నిరుద్యోగులకు ఏ సమస్యలు ఉన్నా కూడా 100% సరే ఈ రోజు ఏదైతే సంబంధించి అక్కడ పోతే నిరుద్యోగులు తిట్టినా దాన్ని మేము స్వాగతిస్తాం. నిరుద్యోగులు మా పైన దాడికి వచ్చిన కనబడింది. మీరు వెళ్ళినప్పుడు గాంధీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చాలా మంది ఎదురుపడ్డారు కానీ స్వాగతిస్తాం. మీరు అక్కడ ఎవరి వైపున ఉండాలి అనే విషయంలో మీరు స్పష్టంగా పోయి రావడం అవన్నీ చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా కామన్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది చాలా వినబడుతున్నటువంటి పదం. దాదాపుగా ఈ యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ జరగడానికి అడ్డుపడుతున్నటువంటి ఒక అంశం. ఆ విషయంలో గవర్నర్ ని ముఖ్యమంత్రి నిన్న కలవడం జరిగింది. ఏదైనా కొలికి వచ్చినట్టైనా ఇంకా రిక్రూట్మెంట్ బోర్డు మీకు కూడా చాలా స్పష్టంగా తెలుసు. ఇవన్నీ ఇష్యూస్ ఏంటంటే గతంలో ఎగ్జామ్స్ నిర్వహించలేదని చెప్పి మనం ధర్నాలు చేసినాం. ఉస్మానియా యూనివర్సిటీలు కానీ జాబ్ క్యాలెండర్ కానీ అంశాలపైన ధర్నాలు చేసినాం. ఎగ్జామ్స్ ఏదైతే విద్యార్థులందరూ ఏకదాటిపైకి వచ్చి ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని స్వాగతించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం జాబ్ క్యాలెండర్ ని ప్రకటించడము, ఈ పాత నోటిఫికేషన్స్ అన్ని డిసెంబర్ లోపల కంప్లీట్ చేయడము, ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ లోని వేకెన్సీస్ ని ఎప్పటికప్పుడు ఫిల్ చేయడం ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకనంటే యువకులకి నిరుద్యోగులకు ఒక స్పష్టత, బాధ్యత గల ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బాధ్యత మాపైన ఉంది కాబట్టి ఆ దిశగా మేము అడుగులేస్తున్నాం, దానికి మేము కట్టుబడి ఉన్నాం. కాకపోతే ప్రతి ఎగ్జామ్ ని కూడా Group 1 పోస్ట్ పోన్ చేయమని చెప్పి మానిటర్ కోర్టులో కేసు వేసారు. ఇప్పుడు డిఎస్సి పోస్ట్ పోన్మెంట్ అంటారు, Group 2 పోస్ట్ పోన్మెంట్ అంటుండ్రు, Group 3 పోస్ట్ పోన్మెంట్ అంటారు. అన్ని పోస్ట్ పోన్ చేయమని మీరే చెప్తారు. ఇప్పుడు మాట్లాడే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ 6 నెలలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అని అంటారు. నోటిఫికేషన్లు ఇస్తే వాటిని పోస్ట్ పోన్ చేయమని అంటారు. మళ్ళీ 6 నెలల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని వాళ్ళే అడుగుతారు. ఇంకోటి జాబ్ క్యాలెండర్ 100% మేము ఇచ్చిన మాటకు మేము కట్టుబడి ఉన్నాం, ప్రకటిస్తామని చెప్పి చెప్తారు. ఇంకొక వైపు వాళ్ళు ఏమంటారు, మేము ఇచ్చిన ఉద్యోగాలు మేము పెట్టిన ఎగ్జామ్స్ కే వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు అంటారు. ఇష్యూస్ అని ఉన్నాయి ఆ ఎగ్జామ్స్ లోనే, మళ్ళా ఇష్యూస్ ని రిజాల్వ్ చేస్తారు ఈ గవర్నమెంట్ అని అంటారు. అంటే రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు కూడా ఆ రోజు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులను రెచ్చగొట్టి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ గద్దెనెక్కింది. ఈ రోజు ఆ కుటుంబానికి ఉద్యోగాలు లేవు, బయట తిరిగే పరిస్థితి లేదు. అందుకు మళ్ళీ వచ్చి మా యువకులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుదామనే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు 10 ఇష్యూస్ తీసుకుంటామన్నా 10లో 5 ఇష్యూస్ పరిష్కారం అయితే 5 పరిష్కారం కావు. మేము వెళ్ళి పరిష్కారం అయ్యి 5 ఇష్యూస్ చెప్పినప్పుడు ఆ దిశగా అడుగు లేకుంటే ఇవి పరిష్కారం అయితే మళ్ళీ సమస్య లేకపోతే మేము రాజకీయం చేయలేమని చెప్పి ఏవైతే పరిష్కారం కానీ 5 ఇష్యూలను కూడా అందులో కలిపి ఉద్దేశపూర్వకంగా విద్యార్థుల యువకుల జీవితాలతో చెలగాట మారుతుండ్రు. వాళ్ళు నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ ఈ రిలింక్విష్మెంట్ ఆప్షన్ ఎందుకు పెట్టారు, జియో 46 ఎందుకు పెట్టారు, ఇవన్నిటిపైన స్పష్టత ఇచ్చి దాని తర్వాత బయటకు వచ్చి అంశాలను లేవనెత్తామనండి. అవుట్ సోర్సింగ్ సంబంధించినటువంటి వాళ్ళ విషయంలో ఏమైనా ఆలోచనలు చేయబోతా ఉన్నారా? అంటే మీ దృష్టికి కూడా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చాలా మంది వచ్చి కలుస్తున్నటువంటి సందర్భాలు కనబడతా ఉంటాయి. అంటే మధ్యలో ఉన్నటువంటి ఎవరైతే ఈ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని తీసేసి ప్రభుత్వమే మాకు జీతం ఇచ్చే విధంగా చేస్తే బాగుంటుందని అవుట్ సోర్సింగ్ లో ఉన్నటువంటి చాలా క్వాలిఫైడ్ ఉద్యోగులు కనబడతా ఉన్నారు. ఒకటి ఫస్ట్ ఏమో ఉన్న ఉద్యోగాల్ని ఫుల్ టైం రిక్రూట్మెంట్ చేసి ఫిల్అప్ చేయాలి. అవుట్ సోర్సింగ్ ప్రక్రియకు సంబంధించి కూడా ఏదైతే కొత్తగా స్కిల్ యూనివర్సిటీ స్కిల్ డెవలప్మెంట్ పెడుతూ అవుట్ సోర్సింగ్ ని కూడా ప్రతి ఒక్క యువకుడు ఎవరైతే చదువుకున్న దానికి స్వయంగా తన కాళ్ళపైన తాను నిల్చునే విధంగా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది ప్రభుత్వ బాధ్యత. ఆ దిశగా కల్పిస్తాం. కానీ ఏదైతే సంబంధించి ఒక సిస్టమ్ చేయాలంటే టైం పడుతుంది. నువ్వు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకటే సమస్యని పరిష్కరించాలని అంటే 10 ఏండ్లుగా మొత్తం భ్రష్టు పట్టించేసారు. అంటే ఆఖరికి ఎగ్జామ్ రాస్తే నిజంగా ఎగ్జామ్ సక్రమంగా జరుగుతుందా, రిజల్ట్ వస్తుందా రాదా, లీక్ అవుతుందా అని ఒక స్టేజ్ క్రియేట్ చేశారు. అసలు స్టేజ్కి వెళ్ళి కాన్ఫిడెన్స్ చేసి క్రియేట్ తీసుకురావాలంటే కొద్దిగా సమయం పడుతుందా పట్టదా? 6 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. 6 నెలల్లో 4 నెలలు ఎలక్షన్ కూడా ఉంది. ఎలక్షన్ అయిపోగానే ఏదైతే టీజీపీఎస్సీ పరిధిలో ఉన్న
నోటిఫికేషన్స్ అయితే రిజల్ట్స్ అవి ఇస్తూనే ఉన్నారు, దాని డివి అది పిలుస్తూనే ఉన్నారు, హారిజాంటల్ వర్టికల్ ఇష్యూ ఉంటుంది రిజాల్వ్ చేస్తారు. ఎక్కడికక్కడ యుద్ధ ప్రాతిపదికన పని చేస్తున్నప్పుడే ఇది కూడా ఎందుకు లేవనెత్తారు? మొదట రైతుల అంశం లేవనెత్తారు. అవును, రైతుల అంశం పైన ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15 లోపల రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి దానిపైన ప్రక్షాళన చేసి కంప్లీట్ గా అన్ని తీసుకొని వచ్చి ఇచ్చేస్తామని తెలిసినప్పుడు ఏంటంటే మళ్ళీ ఎక్కడ హరీష్ రావు రాజీనామా చేయాల్సి వస్తుందని మళ్ళీ ఇష్యూ దీనిపైన డైవర్ట్ చేశారు. నిజంగా చిత్తశుద్ధే ఉంటాయి. 10 ఏళ్ళుగా 1,60,000 ఉద్యోగాలు నింపినామని అంటారు. స్వయంగా కేటీఆర్ మాట్లాడండి. 10 ఏళ్ళుగా 1,60,000 ఉద్యోగాలు నింపినామంటే ఎక్కడ ఎన్ని ఉద్యోగాలు నింపినా? మరి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు నింపుతా అని చెప్పినా ఎందుకు నింపలేకపోయినావు? దానిపైన కూడా స్పష్టత ఇయ్యాలి కదా. ఇవన్నీ ఇవ్వకుండా ఇవి ఏంటంటే యువకులకి స్పష్టత ఉంది. 100% యువకులు చెప్పిన ప్రతి అంశాన్ని మేము స్వాగతిస్తాము, వారి డిమాండ్స్ని మేము స్వీకరిస్తాం. అట్ ద సేమ్ టైం నేను వారికి విజ్ఞప్తి చేసేది కూడా ఒకటి, ఏదన్నా ఇష్యూ ఉన్నప్పుడు స్టూడెంట్స్ అందరూ ఒక సింగిల్ ప్లాట్ఫామ్కి వచ్చి సింగిల్ రిప్రజెంటేషన్ తోటి తీసుకొని వస్తే 100% ప్రభుత్వము దానిపైన సానుకూలంగా స్పందిస్తారు. భిన్న అభిప్రాయాలు భిన్న ఒపీనియన్స్ ఉన్నప్పుడు ఉదాహరణకి జియో 46 ఉంది. ఒకటేసారి మొదట అందరూ దాన్ని రద్దు చేయాలన్నారు. తర్వాత ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు రోడ్లు ఎక్కుతానగానే దాన్ని రద్దు చేయొద్దు, వీళ్ళకు కూడా ఎట్లా అవకాశాలు కల్పించారు. ఎందుకంటే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు సుమారు 14,000 మంది ఉన్నారు. దానివల్ల నష్టపోయిన వాళ్ళు 1,200 మంది ఉన్నారు. మొదట 1,200 రాగానే దాన్ని ఎత్తుకున్నాము. 14,000 మంది దగ్గరికి వెళ్ళి రివర్స్ రాగానే మళ్ళీ పొలిటికల్ పార్టీస్ దానిపైన రివర్స్ అయిపోయింది, అంటే బ్యాక్ ఫుట్ అయినాయి. సో అదే గురుకుల ఇష్యూ కూడా మొదట 1:2 పిలవాలన్నారు. 1:2 వల్ల 1:1 వాళ్ళకి పోస్టింగ్స్ ఇస్తలేమనే వరకు వాళ్ళు 5,000 మంది రోడ్ ఎక్కేసరికి మళ్ళీ దానిపైన బ్యాక్లాగ్ పోస్ట్ ఒక 1,500 మంది కోసం ఆపినాము. అది ఆపేసరికి 5,000 మంది మాకు అవుతుందని వాళ్ళు రోడ్డు పైకి వచ్చేవారికి పొలిటికల్ పార్టీస్ దానిపైన స్టాండ్ మార్చినాయి. అంటే రాజకీయ లబ్ధి కోసం కాకుండా వాస్తవానికి ఇష్యూ సీరియస్నెస్, ఏ రకంగా ఇష్యూని పరిష్కరించాలి అని ఒక పక్కా ప్రణాళికతోటి మీరు రూపొందించుకొని తీసుకొని వస్తే 100% ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేను తీసుకొని వెళ్ళి నేను మాట్లాడిపిస్తాను మాట నేను గతంలో చెప్పినా, ఇప్పుడు కూడా నా మాటకు నేను కట్టుబడి ఉన్నా. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి లేదు చేసేసేయండి, లేదు తాత్కాలికంగా ఇప్పుడు సమస్యని పరిష్కరించండి, ఇప్పుడు ఇష్యూని రిజాల్వ్ చేయండి అంటే టెట్ పెట్టక ముందు కూడా నేను చెప్పిన, టెట్ పెట్టమంటే కొత్తగా క్వాలిఫై అయిన వాళ్ళ టైం అడుగుతారంటే అడగము అని చెప్పారు. ఆ రోజు ఇదే డిమాండ్ పెట్టినప్పుడు దీక్షిత్ గారు పోయినప్పుడు అదే వ్యక్తులు మీరు ఏదైతే రికార్డ్ తీసి చూడండి, వాళ్ళు ఆ రోజు మాట్లాడినాయి టెట్ పెట్టండి, డిఎస్సి ఏదైతే టైంకి పెట్టండి అని మాట్లాడిన వ్యక్తులు మళ్ళీ అలా టెట్ కొత్త క్వాలిఫై అయిన వాళ్ళకి మళ్ళీ పోస్ట్ పోన్ చేయాలి. అంటే పూటకు ఒక మాట మార్చి ఏదైతే ఆ వ్యక్తులు కూడా అట్లా స్టూడెంట్స్ ని మిస్లీడ్ చేయొద్దని చెప్పి నేను చెప్తాను. వాస్తవాలు ఏదో చెప్తే 100% స్టూడెంట్స్ ఎవరిలో ప్రభుత్వం ఉంది, అది నిజంగా ఏదైతే మీ దగ్గర ప్రణాళిక ప్రాపర్గా ఉంటే దాన్ని ఫాలో గాని కూడా మేము సిద్ధంగా ఉన్నాం. నీట్కు సంబంధించినటువంటి విషయంలో ఏంటి అసలు తెలంగాణ రాష్ట్రంలో ఒక కార్యాచరణ తీసుకున్నట్టున్నారు, దాదాపుగా 3-4 ప్రోగ్రామ్స్ కూడా చేసినట్టున్నారు. ఎంపీల కేంద్ర మంత్రులు ఇళ్ల ముట్టడి, అలాగే రాజ్భవన్ ముట్టడికి సంబంధించి ఇట్లా అంబేద్కర్ స్టాచ్యూ వరకు కూడా మీ ఒక ర్యాలీ కొనసాగింది. ఇట్లా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతా ఉన్నారు? నీట్ విషయంలో కేంద్రం తగ్గడానికి ఎలాంటి ప్రతిపాదన మేము ముందుపెట్టాం? నీట్ కేవలం 24 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన సమస్య కాదు. ఈ రోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ తో పాటు అనేక ఎగ్జామ్స్ ని కండక్ట్ చేస్తారు. ఈ రోజు ఆ సంస్థ ఇంటిగ్రిటీ పైన, శాంటిటీ పైన నమ్మకాన్ని ప్రజలు విద్యార్థులు కోల్పోయే ఒక స్టేజ్కి వచ్చేసింది. అంటే ఎన్టీఎల్ని అవకతవకలు జరుగుతాయి, రేపొద్దున యూపీఎస్సీలో జరగవా, ఇంకా ఇతర సంస్థల్లో జరుగుతాయని ఒక క్వశ్చన్ మార్క్ బిల్డ్ అయింది. కాబట్టి ఆ క్వశ్చన్ మార్క్ ని ఏదైతే నమ్మకాన్ని కల్పించాల్సిన బాధ్యత దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం పైన, నరేంద్ర మోడీ గారి పైన ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా టీజీపీఎస్సీలో పేపర్ లీకేజ్ అయినప్పుడు పేపర్ లీకేజ్ సాటర్డే రోజు బయటికి వస్తే, సండే రోజు ఇష్యూ మీడియాలో వస్తే, మండే ఆస్కార్ అవార్డ్స్ అని చెప్పి ఉంటే ట్యూస్డే రోజు ఏది తెలియక ముందే ఇదే బీజేపీ పార్టీ కార్యకర్తలు పోయి టీజీపీఎస్సీని మొత్తం ధ్వంసం చేశారు. ధ్వంసం చేసి మొత్తం టీఎస్పీఎస్సీని రద్దు చేయాలి, అన్ని ఎగ్జామ్స్ ని క్యాన్సిల్ చేయాలి, ఇంటిగ్రిటీ ట్రాన్స్పరెన్సీ దెబ్బతిన్నదని చెప్పి స్పీచ్లలో మాట్లాడారు. మరి ఆ రోజు తెలంగాణలో మీరు ఏదైతే సేమ్ ఇష్యూ వచ్చినప్పుడు మీరు ఏదైతే స్టాండ్ తీసుకున్నారో, ఈ రోజు ఎందుకు మీరు ఎన్టీఏ సంస్థ విషయంలో మీరు ఆ స్టాండ్ తీసుకుంటలేరని బీజేపీ పార్టీ వాళ్ళకి మొదటి ప్రశ్న. ఒక సంస్థ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క యువకునికి సీట్ అలకేట్ చేయలేము లేదా ఉద్యోగం ఇవ్వలేము. కాబట్టి నిర్వహించే ఎగ్జామ్ అనేది 100% ట్రాన్స్పరెన్సీ తోటి, శాంటిటీ తోటి, ఇంటిగ్రిటీ తోటి నిర్వహించాల్సిన బాధ్యత ఆ సంస్థ పైన ఉంటుంది. ఆ సంస్థ నిర్వహించలేనప్పుడు ఆ సంస్థని రద్దు చేసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది. అది చేయకుండా మీ బీజేపీ పాలిట రాష్ట్రాల్లో పేపర్ లీకేజ్ అయిందని చెప్పని ఉద్దేశపూర్వకంగా ఏదైతే May 4th రోజు ఏదైతే నీట్ పరీక్షకి ముందు రోజే పేపర్ లీకేజ్ అయిందని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ కూడా May 5th రోజు ఎగ్జామ్ కండక్ట్ చేశారు. May 6th రోజు అనేక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు అయినాయి. అప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు స్పందించారు. ఎందుకు? ఎలక్షన్స్ లో దాని ఇంపాక్ట్ పడితే బీజేపీ పార్టీకి లాస్ట్ 2 phases లో ఏదైతే సీట్లు తక్కువ వస్తాయని చెప్పి దీన్ని మిస్లీడ్ చేసి, డైవర్ట్ చేసి కప్పబుచ్చే ప్రయత్నం చేసిరు. ఇది వాస్తవమా కాదా? అండ్ ఏదైతే రిజల్ట్స్ June 14వ తారీఖున ఎక్కడన్నా రావాల్సిన రిజల్ట్స్ ఒక వారం ఆలస్యం అయితే కానీ 10 రోజుల ముందు
జూన్ 4వ తారీఖున పార్లమెంట్ రిజల్ట్స్ రోజు ఈ రిజల్ట్స్ రిలీజ్ చేస్తే దాంట్లో ఇది కనబడకుండా పోతుందని ఉద్దేశపూర్వకంగా మిస్లీడ్ చేయడానికి జూన్ 4th రోజు రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేసినాక అనేక కథనాలు బయటకు వచ్చినాయి. బీహార్ కానీ ఏదైతే సంబంధించి బీజేపీ పాలిట రాష్ట్రాలు బీహార్ కానీ గుజరాత్ కానీ దానితో పాటు హర్యానాలో కానీ బీజేపీ పాలిట రాష్ట్రాలు కానీ వాళ్ళ మిత్రపక్షం వాళ్ళ అలయన్స్ ఉన్న రాష్ట్రాల్లో ఇది లీకేజ్ అయింది, లీకేజ్ అయిన వ్యక్తులు ఒప్పుకున్నారు, కొన్నామని చెప్పి చెప్పారు. ప్రూవ్ అయినప్పుడు దాంతో పాటు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు కూడా పార్లమెంట్ లో చాలా స్పష్టంగా చెప్పారు నీటి నేరస్తులని కఠినంగా శిక్షిస్తామని. లీకేజ్ అయినప్పుడు నేరస్తులు ఎడికెళ్ళి వస్తారు. లీకేజ్ అయితేనే కదా నేరస్తులు వచ్చేది. అండ్ చట్టాన్ని తీసుకొని వచ్చిన నేరస్తులను శిక్షించేది కన్నారు. సో లీకేజ్ అయిందని చెప్పి నిర్ధారణ అయినప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు మేము ఆగుతామని చెప్పి విద్యార్థులని తల్లిదండ్రులు అందరినీ సందిగ్ధంలో పెట్టే బదులు ఇమీడియట్ గా ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి రీకండక్ట్ చేస్తే కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తే ఎవరికి ఇబ్బంది జరగదు అనేది మా డిమాండ్. అది చేయకపోతే ఏదైతే సంబంధించి ఏకదాటిపైకి అన్ని విద్యార్థి యువజన సంఘాలు ఏకదాటిపైకి వచ్చి ఐక్య కార్యాచరణ అంటే ఏకదాటిపైకి వచ్చి ఒక ప్రణాళిక రూపొందించి ఏదైతే గత 15 రోజులుగా మేము పోరాటం చేస్తున్నామో ఇది కేవలం 24 లక్షల మంది విద్యార్థుల కుటుంబాలకు సంబంధించింది కాదు, మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ సిస్టమ్ పైన రేపొద్దున ప్రక్షాళన జరగాలని ఒక చిత్తశుద్ధి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి రావాలని చెప్పి అందరూ అభిప్రాయాలు వేరే ఉన్న ఈ ఇష్యూ పైన అందరం ఏకదాటిపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా పోరాటం చేస్తున్నాము. దీంట్లో భాగంగానే 4వ తారీఖున భారతదేశ వ్యాప్తంగా భారత్ బంద్ కూడా పిలుపునిచ్చినాము. దాంట్లో తెలంగాణలో అన్ని విద్యార్థి యువజన సంఘాలు కూడా ఈరోజు టీజేఎస్ ఆఫీస్ లో కూర్చొని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాము. 4వ తారీఖు బంద్ విజయవంతం చేస్తాము. దాంతో పాటు 6వ తారీఖున కార్యక్రమం తీసుకుంటాము. 8వ తారీఖున ఏదైతే మా బాధ ఆవేదన సుప్రీంకోర్టు న్యాయవాదులకి తెలిసే విధంగా అంటే సుప్రీంకోర్టు జడ్జిలకు తెలిసే విధంగా అక్కడ ఉన్న న్యాయ వ్యవస్థకి తెలిసే విధంగా కూడా శాంతియుతంగా మా నిరసనను కూడా తెలియజేస్తాం. కౌన్సిలింగ్ ఏమన్నా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు ఏమైనా చేయబోతా ఉన్నారా? ఎక్కడ కూడా మేము కొట్లాడేది విద్యార్థుల కోసం. ఎక్కడ కూడా శాంతియుతంగా కాకుండా విద్యార్థులకు ఇబ్బంది కలిగించే వాతావరణం మేము సృష్టించాం. ఇది మేము పొలిటికల్ మోటివ్ తోటి చేస్తలేము. ఇది ఎందుకనంటే ఆ సంస్థ పైన పడ్డ ఒక మార్గని ఒక చిత్తశుద్ధి ఆ సంస్థకి లేనప్పుడు దాన్ని తీసేయాలని చెప్పి మేము ఒక దూరదృష్టితో ఆలోచించి పోరాటం చేస్తాం. ఇది చిన్న పోరాటం కాదు. ఇలా ఎన్టీఏ అయింది, అప్పుడు ఏం చేస్తారు? సో అది జరగక ముందే మనం అప్రమత్తంగా ఉండాలని చెప్పి, ఎందుకంటే గతంలో తెలంగాణలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లీకేజ్ అయింది. అప్పుడు ఇట్లానే అనుకున్నాం ఏమైతుందని, టీఎస్పీఎస్సీ లో కాలేదు. తర్వాత సేమ్ ఇదే అక్కడ రిపీట్ అవుతుందని ఒక భయంతో ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నాము. బీజేపీ పార్టీ కూడా రాజకీయ కోణంలో ఆలోచించకుండా స్టూడెంట్స్ పక్షాన ఆలోచించి పొలిటికల్ మోటివ్ తోటి కాకుండా కాంగ్రెస్ పార్టీలు ఏమనెత్తిందో ఇంకోరు ఏమనెత్తారో చేస్తే మేము తగ్గుతామని కాకుండా ఇష్యూ సివియారిటీని అర్థం చేసుకొని ఈ ఇష్యూ పైన ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే రేపు పొద్దున వీళ్ళు వైద్య వృత్తిలోకి రాబోయే డాక్టర్లు, సైన్స్ స్టూడెంట్స్, వీళ్ళు ఇసొంటి సిస్టంలో రేపు పొద్దున ఏదైనా జరిగితే కరోనా సొంటి ఏదైనా విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు సరైన వైద్యులు ఏదైతే డాక్టర్స్ లేకపోతే దాని తర్వాత జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఈ రకంగా ఆలోచించి చర్యలు తీసుకోవాలని చెప్పి బీజేపీ పార్టీని డిమాండ్ చేస్తాం. జూలై 15వ తారీఖు కలుద్దామనే 100%. ఓకే, థ్యాంక్ యూ. ఇది బల్మూరు వెంకట్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు అందరికీ కూడా నీటి విషయంలోనే కాదు, ఇక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించినటువంటి విషయంలో కూడా చాలా అపోహలు అయితే కలుగుతూ ఉన్నాయి. దానికి మనకు ప్రూఫ్స్ కూడా కనబడతా ఉన్నాయి. కాబట్టి అసలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేసి ఇంకొక ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటను చెప్తూనే, ఇక తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు మాత్రం ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఒక తీపి కబురు అయితే ఈ ఇంటర్వ్యూ ముఖంగా మాత్రం చెప్తున్నట్టు కనబడతా ఉంది. జూలై 15వ తారీఖు లోపల జాబ్ క్యాలెండర్ అనేది అయితే రాబోతుంది అనేటువంటి తీపి కబుర్ను అయితే వారు చెప్తున్నమాట. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.